శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకొని, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపం నుండి 13వ కందార్థము క్రమ సంఖ్య 173. తిమిరారి అందులేనిదే తిమిరము తను తానే వచ్చి తేజోనిధియౌ తిమిరారి యునికి కనుగొని తిమిరము తా నిలువనట్లు తెలుసుకోరాదా బయలెరు కాల తెలిసి ఆమీద భ్రమరూపమైనట్టి బ్రహ్మాండ మెరుకాల భ్రమదీసి వేసిస్తే భ్రాంతి పుట్టదు మళ్ళీ తెలుసుకోరాదా బయలెరు కాల తెలసి ఆమీద. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపము నుండి ఈరోజు మనము 13వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమసంఖ్య 173. క్రిందటి కందార్థంలో నీవు నిన్నును, నన్ను నేనును, నన్ను నీవు నిన్ను నేనును తెలుసుకొనుచున్నది ఏదో అదే కళ. అంటే అవిద్య అనే ఎరుకయే సమస్తము తెలుసుకొనుచున్నది. ఈ కళ అనే ఎరుకను ఎరుగనిది పరిపూర్ణము. ఈ పరిపూర్ణమును అవిద్య అనే ఎరుక తెలుసుకున్నచో అదే ఆ ఎరుకనే కళకు మేల్క, అనగా కళ లేకపోవుట. కళ అంటేనే అవిద్య, అవిద్య అనే ఎరుక లేకపోవుట కనుక అట్టి పరిపూర్ణమును ఎరుక తెలుసుకొని, అందులో ఎరుక లేదు కనుక ఎరుక ఉన్నదని అనుకొనుట ఒట్టి మాటే. కనుక పరిపూర్ణమును చూచి తాను లేకపోవడమే ఎరుకనే కళకు మేల్క అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 9వ అధ్యాయము గురుమంత్ర ప్రతాపము నుండి 173వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. ఎరుకను విడిచే విధానము. ఈ కందార్థము ద్వారా ఎరుక పరిపూర్ణమును చూడబోవుసరికి ఎరుక పూర్తిగా లేకపోవునని సదృష్టాంతముగా నిర్ణయించుతున్నారు. ఎలా అంటే, తిమిరారియందు లేనిదే తిమిరము తనుదానే వచ్చి తేజోనిధియౌ తిమిరారి యునికి గనుగొని తిమిరము తా నిలువనట్లు తెలుసుకోరాదా భయలెరు కాల తెలిసి ఆమీద భ్రమరూపమైనట్టి బ్రహ్మాండ మెరుకాల భ్రమదీసి వేసితే భ్రాంతి పుట్టదు మళ్ళీ తెలుసుకోరాదా భయలెరు కాల తెలిసి ఆమీద. శిష్య,
తిమిరారి యందు. ఇక్కడ తిమిరము, తిమిరారి. ఆ చీకటికి విరోధి అయినటువంటి సూర్యుడు. ఎందుకంటే ఆ దొంగకు గాని ఆ చీకటికి గాని సూర్యుడు విరోధంగా ఉంటాడు. దొంగకు వెలుతురు, మరి చీకటికి సూర్యుడు విరోధిగా. ఎందుకంటే చీకటిని నశింపజేసేవాడు సూర్యుడు కదా, అవును. కనుక విరోధి. లేనిదే అయినా సరే తిమిరము తను తానే వచ్చి, తమస్సుతో కూడినది చీకటి. తమస్సుతో అంటే గాఢాంధకారమైనటువంటి చీకటి. అటు తమస్సుతో కూడినది చీకటి తనకు తానే ఏర్పడి, ఎక్కడ తేజోనిధియవు తిమిరారు యునికి గనుగొని, ఆ తేజస్సుకు నిధి అయిన సూర్యుని ప్రకాశమును గనుగొని. ఎవరు? చీకటి. అతిమిరము తానిలవనట్లు తెలుసుకోరాదా? చీకటి తనకు తానుగా లేకపోవచ్చున్నదని తెలుసుకొనుము. అట్లునే భయలెరుకాల తెలిసి ఆ మీద. ఆ సూర్యుని ఎదుట చీకటి లేకపోయినా తనకు తానుగానే వచ్చి, ఆ సూర్యుని ప్రకాశం వచ్చేసరికి తాను లేకుండా ఏ విధంగా పోయిందో, ఎట్లు తెలుసుకుందో, అట్లునే భయలెరుకాల తెలిసి ఆ మీద. ఇక్కడ భయలెరుకాల అనగా ఎరుక పరిపూర్ణములను రెండింటిని వస్తునిచే పూర్వకముగా గుర్తించి, అంటే సూర్యుని యందు చీకటి ఎట్లు లేకుండా పోయినదో, అట్లు లేని చీకటి తనకు తానే వచ్చి తేజోనిధి అయిన సూర్యుని, అంటే ప్రకాశవంతమైన సూర్యుని ఉనికి చూడబోయేసరికి చీకటి తనకు తానే ఎట్లు లేకపోయిందో, ఆ విధముగానే పరిపూర్ణములో లేని ఎరుక తనకు తానే వచ్చినది. ఆ ఎరుక పరిపూర్ణమును చూడబోసరికి ఎరుకయే లేకపోవును. భ్రమ రూపమైనట్టే. భ్రమ అంటే ఏమిటి? లేనిది, నిజము కానిది. నిజము కానటువంటి ఆ బ్రహ్మాండ మెరుకాల అధిష్టానమందున్న గుర్తును, శరీరమును, ఈ రెండింటిని భ్రమ తీసి వేసితే, అంటే లేనివని దృఢపరుచుకుంటే, అధిష్టానమందున్నటువంటి ఒక గుర్తును గాని శరీరమును, ఈ రెండింటిని భ్రమదీసి వేసితే, లేనివని దృఢపరుచుకుంటే ఇక భ్రాంతి పుట్టదు. మళ్ళీ తిరిగి ఎటువంటి భ్రాంతి కలగదు. అంటే లేనిదే ఉన్నట్లు తోచబడే బ్రహ్మాండము ఎరుకల యందు, ఈ రెండింటి యందు, అంటే అవిద్య అనే ఎరుకను తీసివేసినచో, లేకుండా చేసుకునినచో ఎరుక మళ్ళీ తిరిగి పుట్టదు అంటూ మనము ఈ కందార్థము ద్వారా విచారణను తెలుసుకుంటున్నాము. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ, జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.